యేసు నామము పూజార్హమైనది. యేసు నామము ఆరాధనకు యోగ్యమైనది. యేసు నామము ప్రతి మోకాలు వంగు నామము, ప్రతి నాలుక సంస్తుతించు నామము, కీర్తనీయమైన నామము. ఆ నామమును ఆరాధించుట కొరకై చేరి వచ్చిన మనకు ప్రోత్సాహకరంగా వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. 3వ కీర్తన దావీదు అబ్షాలోము ఆయన తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు తన మనసులో దేవుని కొరకై ఉన్న ఆరాధనా భావాన్ని ఆత్మ ద్వారా తెలియజేసే సంకీర్తన. పారిపోవడం నిజంగా ఓటమి, పారిపోవడం అవమానం. దావీదు లాంటి వాడు దావీదు కంటే గొప్పవాని చేత తరంబడి పారిపోతే అర్థం ఉంది, కానీ తన కడుపులో పుట్టిన కుమారుని ద్వారా తరంబడి పారిపోవడం హాస్యాస్పదం, అనేకుల మధ్యలో అవమానం. ఇదన్నిటినీ దిగమింకొని ఆరాధన చేయడం సాధ్యమేనా? మనకు చిన్న చిన్న సమస్యలు, కష్టాలు వస్తేనే ఇంకేం ఆరాధన చేస్తాంలే, ఏం మందిరంకి వెళ్తానులే, ఏం వాక్యం చదవనులే, ఏం పాటలు పాడదానులే అని మన ఆరాధన పరిస్థితుల మీద ప్రభావితమయ్యేదిగా ఉంటుంది. దావీదు ఆ దశను దాటాడు. ఏ దశ అంటే దేవుణ్ణి ఆరాధించడానికి పరిస్థితులు ఆయన ప్రభావితం చేసే దశ దాటిపోయాడు. No adverse condition would ever influence him to worship the Lord. ఏ కాని కార్యము కూడా దేవుని ఆరాధించిన విషయంలో ఆయన్ని ప్రభావితం చేయలేదు. కనుక దేవునికి ఆయనకు మధ్యలో ఉన్న సంబంధం అంత బలమైన బంధం. అందుకని అబ్షాలోము చేతిలో నుండి పారిపోయి తరంబడుతున్నప్పుడు ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని ఉన్నా దేవుని ఆరాధించుట కొరకై పూనుకున్నాడు. యెహోవా నాకు ఆధారం. ఇంకేంటి ఆధారం అండి? ఇల్లు వదిలేసి, ఊరు వదిలేసి, రాజ్యం వదిలేసి, దేశం వదిలేసి, అన్నీ వదిలేసి పారిపోతుంటే ఇంకా ఆధారం ఏంటి? మీరు కనుక ఇలాగ మాట్లాడేస్తున్నారు. వేరే వాళ్ళు అయితే ఎప్పుడో దేవుడిని వదిలేసి ఉంటారు అనుకో. కానీ దేవుడు ఎలాంటి ఆధారమో ఆయన జ్ఞాపం చేస్తున్నాడు. మనకు చిన్న చిన్నవి జరిగితేనే, జరగకపోయినా కూడా నిద్ర పట్టదు అనుకో, అది వేరే విషయం. మనకు మంచి రూములు ఉంటాయి, ఏసీలు ఉంటాయి, ఖుల్లాన్ బెడ్లు ఉంటాయి, స్పేషియస్ బెడ్రూమ్స్ ఉంటాయి. అసలు నిద్రపోవటానికి ఉండవలసిన అంబియన్స్ అంతా ఉంటుంది, నిద్ర పట్టదు. దావీదు ఇప్పుడు రూమ్లో లేడు, తరం పడుతున్నాడు. అలాంటప్పుడు ఎప్పుడు వచ్చి శత్రు పడిపోతాడో తెలియదు. నిద్ర లేని రాత్రులు అంటాం కదా మనం. అలాగ ఆయన ఏమన్నాడంటే, నేను పండుకొని నిద్రపోయి అన్నీ 3 ఒకేసారి చెప్పేస్తున్నా. పడుకున్నా ఏమైపోతున్నా తెలియదు, తర్వాత వచ్చి చూడండి అని చెప్పట్లేదు. నేను పడుకుంటా, నిద్ర కూడా పోతా. కొన్నిసార్లు మనం పడుకుంటే కానీ నిద్ర పట్టదు, ఆయన నిద్ర కూడా పోతా. 3వది ఏంటంటే నేను మేలుకుంటా. అండ్ ఇట్ టాక్స్ అబౌట్ హిస్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఐ నాట్ ఓన్లీ హ్యావ్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్, ఐ డూ హ్యావ్ ద ఫ్యూచర్. సాతాను ఏం చెప్పారంటే, నీ గతం బాగాలేదు, ప్రస్తుతం అసలే బాగాలేదు, ఇంక నీ భవిష్యత్తు ఏం బాగుండదు, కనుక నువ్వు మానేయచ్చు. ప్రభువు ద్వారా దావీదు ఏంటంటే, నా గతం బాగాలేకపోయినా, వర్తమానం బాగాలేకపోయినా, నాకు భవిష్యత్తు తిరిగిన దేవుడు ఉన్నాడు కనుక ఆయన దాన్ని బాగు చేస్తాను. ఏ ఆధారం? ఒక 5 విషయాలు బైబిల్లో మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, ఇవన్నీ మీకు పరిచయమైనవే, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం. యెషయా 12వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 12 వర్స్ 2, 12:2. ఇదిగో నా రక్షణ కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. యెహోవా నాకు ఆధారము. మొదటి ఆధారం ఏంటి?
రక్షణ ఆధారం. దేనికి ఆధారం కావాలా? దేనికి ఆధారము కావాలి అమ్మా? తీగలు. వెరీ గుడ్. ఇంకా తెలుగులో చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్లో చెప్పినారని కాదు, నేను చెప్పిన ఇంగ్లీష్. గాడు లోకాన్ని లవ్ చేస్తా. ఎవరికి ఆధారం కావాలంటే నిరాధారముగా ఉన్నవారికి ఆధారం. ఆశ్రయం ఎవరికి కావాలా? తెలుగులో చెప్పండి. నిరాశ్రయులకు ఆశ్రయం కావాలా? ఎవరు అనాథులు? నాథుడు లేనివారు అనాథులు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. నాకెందుకు ఆధారం కావాలంటే నేను నిరాధారముగా ఉన్నాను. అంటే నాకు నేనుగా నిలబడలేను, నాకు నేనుగా జీవించలేను, నాకు నేనుగా బ్రతకలేను. నాకు ఒక ఆధారం కావాలి. కొంతమంది చెప్తారు కదా, పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారంటే ఏదో ఒక ఆధారం ఉండాలి కదండి. చాలా కారణాలు ఉన్నాయనుకో, చెప్పే కారణం ఇది. యెషయా భక్తుడు ప్రభువుని గురించి మాట్లాడుతున్న మాట, ఆయన నాకు రక్షణ ఆధారం. ఆయన గొప్ప ప్రవక్త, దేవుని ద్వారా పిలువబడ్డాడు, పరిశుద్ధపరచబడ్డాడు, రాజవంశం నుండి వచ్చిన ప్రవక్త. హీ హ్యాస్ రాయల్ బ్లడ్ ఇన్ హిస్ వీన్స్. Bible scholars believe of all the major and minor prophets, he is the only the prophet that is descended from the royal archy, a royal tree which flows royal blood in his veins. ఆయన శరీరంలో రాజ రక్తము ప్రవహిస్తుంది. యెషయాకు ఒకే ఒక్కడు ఆ రాజవంశం నుండి వచ్చిన ప్రవక్త అని. ఆయన యెషయా. ఆయనకి ఎవరు కావాలంటే మరి రాజులు కాదు, సింహాసనాలు కాదు. ఆయన యెహోవా నాకు రక్షణాధారం. యెషయా భక్తుని విషయంలో యేసు ప్రభువారు చనిపోలేదు, కానీ ఆయనకు ప్రవచనం తెలిసి 53వ అధ్యాయంలో రాశాడు కదా, మన సమాధానార్థమైన శిక్ష ఎవరు దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు? యెషయాను కూడా ఇంక్లూడ్ చేసుకున్నాడు. మన సమాధానార్థమైన శిక్ష. అరే, నీకు ఎప్పుడో కదా చనిపోయేది, నువ్వు రాసేటప్పటికి ఇంకా ఇది లేదు కదా. మన దోషములను భరించి, మన వ్యసనములను మన 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 అనే మాట యెషయా 53లో మనకు మరలా కనిపిస్తుంది. కనుక యేసు ప్రభువారు మన పాపముల కొరకే శిలువ మీదకి వెళ్ళి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడే ఆ గొప్ప అద్భుతమైన అమోఘమైన కార్యాన్ని యెషయా పరిశుద్ధాత్మ ద్వారా దైవావేశం వల్ల గుర్తించి 53వ అధ్యాయంలో గ్రంథస్థం చేస్తూ, అతనిని నలగొట్టుట యెహోవాకు ఇష్టమా. యేసు ప్రభువారు మన పాపములను సిలువలో భరించి, తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, కాళ్ళలో మేకులు, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోక స్థలములో ఆశ్రుడై ఉన్నాడు. నది వలె ప్రవహించే రక్త పూటలోనికి పాపాత్రులమైన మనము అక్కడికి వచ్చినప్పుడు శరణం 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 యేసునాథ, పాపాలు క్షమించని వేడినప్పుడు ఆ యేసు ప్రభువు త్రాహిమాం క్రీస్తునాథ శరణం శరణం శరణం. పాపము చేసి క్రీస్తునాథుని దగ్గరికి వచ్చినాను, నా క్షమాపణ ఉందా? ఆయన క్షమించి కడిగి పరిశుద్ధపరిచి జీవితాన్ని మార్చి ఆయన కుమారుడుగా కుమార్తెగా మనల్ని చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు మన రక్షణ ఆధారం. ఆయన పేరే రక్షకుడు. రక్షణ ఉచితంగా దయచేయటానికి వచ్చినాడు. ఆ రక్షణాధారమైన ప్రభువారు ఆ రక్షణ అలంకారములు ధరింపజేసి రక్షణ ఆనందం మనకు అనుగ్రహించి రక్షణ ఆశీర్వాదం చేత మనల్ని నింపి చేసిన ఈ ప్రభువును ఈ కీర్తనాకారంతో కూడా కలిసి మనం ఆరాధించవలసిన వారమైన యెహోవా నాకు ఆధారము. మొదటిది ఏం ఆధారము? రక్షణ ఆధారం. రెండోది చూస్తామా? రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 3. వర్స్ 26, 3:26. రోమా 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను
కరుణాధారముగా బయలుపరచును. ఏ దారం? దారం అంటే థ్రెడ్ అనుకోవద్దండి మీరు. ఆయన కరుణాధారం. కరుణ ఆయన యుద్ధ నుండే వచ్చింది. ఆయన కరుణాసంపన్నుడైన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలేసి బర్తిమయ్య, ఒక గుడ్డివాడు, ఎరుకో మార్గంలో ఉన్నాడు, కేకలేస్తున్నాడు. కొందరు శిష్యులు, ఆయనకు ముందుకు వెళ్తున్న శిష్యులు వాడిని కేకలేయొద్దని గద్దింపసాగిరి. బైబిల్లో రాయబడి మరోవాడు మరీ బిగ్గరగా కేకలేసింది. ప్రభు వాని ఎదుటి నిలుబడి, నేను నీకేం చేయాలని కోరుతున్నాను, నా కళ్ళు తెరవు. ప్రభు కరుణిస్తే జీవితం మారిపోతుంది. అందుకే రోమలో పౌలు రాస్తాడు, ఎవరిని కరుణిస్తానో వాని కరుణిస్తా, ఎవరి మీద జాలి చూపుతానో వాని మీద జాలి చూపుతా. కరుణించబడిన వాని యందు ఏమీ లేదు, కానీ కరుణించు దేవుని యందే సమస్తమున్నది. ఆయన కరుణించువాడు. హ్యావ్ మర్సీ అపాన్ మీ, నా మీద కనికరము లేదా కరుణ చూపు. ఆయన కరుణ మితి లేనిది, అది మన ఊహకు అందనిది. ఆ కరుణాధారముగా యేసును దేవుడు మన కొరకే బయలుపరిచిన. మనం రక్షణ పొందింది మొదలుకొని ఆ కరుణించబడుతూనే ఉన్నాం. దానికి ఇంకో పదం తెలుగులో కనికరించబడుతూనే ఉన్నాం. అందుకే తార్సువాడైన సౌలు రక్షణ పొందిన తర్వాత తిమోతికి రాస్తూ, మునుపు నేను హానికాడను, దూషకుడను, హింసకుడను తెలియక చేసితిని, కనుక కనికరించబడితిని. కనికరం నా మీదకి వచ్చింది. ఒక మనిషిని దేవుని కనికరం ఎలాగ మార్చేస్తుంది చూడండి. వాట్ ఎ రాడికల్ ఫినామినల్ astronomical change. A persecutor became a preacher. A blasphemer became a builder of the churches. దేవుని దూషించువాడు సంఘాలు స్థాపించే స్థానంలోనికి వచ్చినాడు. హింసించువాడు, హాని కలిగించువాడు దేవుని వాక్యం ప్రకటించే స్థానంలోనికి వచ్చినాడు. దిస్ ఈజ్ 180 degrees change when the grace, when the mercy is wrought in our life. దేవుని కనికరం మన దగ్గరికి వచ్చినప్పుడు జీవితంలో జరిగే ప్రక్రియ. దేవుడు అలాగ మనల్ని కూడా కనికరించినాడు, కరుణించినాడు. అందుకే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆరాధించుట కొరకై చేరి వచ్చిన. యెహోవా నాకు ఆధారము. 3వ చూస్తామా? 4వ కీర్తన 1వ వచనం, Psalm 4:1. చాలు. నా నీతికి ఆధారమగు దేవా. మనము దుర్నీతిమంతులమై ఉంచిమి. నీతికి వ్యతిరేకమైన పదము, నీతికి వ్యతిరేక పదం ఏంటి? వెరీ గుడ్. అవినీతి కాదు, దుర్నీతి. అవినీతి అనేది దుర్నీతిలో చిన్న చిగురుటాకు. ఇప్పుడు అవినీతి నువ్వు చేయట్లేదు, లంచాలు తీసుకోవట్లేదు, నీతిమంతుడా కాదుగా. కనుక లంచం అవినీతి నిరోధక శాఖ అంటే కొద్దిది చిన్న ఆకు, ఇంక మిగతా చాలా ఉన్నాయి. ఇవన్నిటి కలిసి ఒక చెట్టు. ఆ చెట్టు ఏంటంటే దుర్నీతి. బైబిల్లో రాయబడింది, ఆల్ అన్రైచియస్నెస్ ఈజ్ సిన్. సమస్త దుర్నీతి పాపము. అలా దుర్నీతిమంతులమై ఉంటుమి, నీతిమంతుడైన యేసు ప్రభు వారు మన కొరకే ఈ భూమి మీదకి వచ్చినాడు. రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ ఏం చేస్తున్నారంట మరి? దోవ తప్పేశారు, ఇప్పుడు తప్పేశారు, కానీ దోవలో ఉన్నాం అనుకుంటున్నారు. కళ్ళు కనపడని వాళ్ళ దారి ఎప్పుడో తెప్పేసింటారు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కరెక్ట్గా పోతున్నాం, ఇదే దారిలోనే పోతున్నాం, మనం పోవాల్సిన దారిలోనే అనుకుంటాం. అలాగే మనం కూడా అనుకుందాం. గొర్రెల వాళ్ళే అని ఒక కంపారిజన్ ఇచ్చినాడు. ఎందుకంటే మనకు కంపారిజన్ అయితేనే అర్థమవుతుంది అనమాట. గొర్రెల వాళ్ళే త్రోవ తప్పితేమి, తనకిష్టమైన మార్గం ప్రతివాడు ఎన్నుకున్నాడు. సామెతలో చెప్పబడింది, ఒకనికి సరైనదిగా కనపడ మార్గం ఒకటి కలదుగా అంతుంది కదా, మరణమునకు త్రోవ తీయను. మన ఇష్టమైన మార్గంలో వెళ్తున్నప్పుడు మనకున్న గమ్యం ఏంటంటే మరణం. దాని నుండి తప్పించుట కొరకే మరణం అనుభవించడానికి, మరణం రుచుటానికి యేసు ప్రభువు వారు శరీరములో ఈ భూమి మీదకి దిగి వచ్చిన. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు శరీరం ఎందుకు ధరించుకోవాలి? మరి రక్తమాంసాలు ఎందుకు ధరించాలా? రక్తమాంసాలు ధరించుకోవడం మరణం రాదు. దేర్ ఈజ్ నో డెత్ వెన్ దేర్ ఈజ్ నో ఫ్లెష్ అండ్ బ్లడ్. ఇప్పుడు చూడండి, జంతువులకు చూడండి, దానికి మానవ రావాలంటే రక్తమాంసం ఉండాల్సిందే. మనిషికి మానవ రావాలంటే రక్తమాంసాలు ఉండాల్సిందే. కనుక మానవం అనేది అలాంటిదో రుచి చూడాలంటే రక్తమాంసాలు ఉండాల్సిందే. కానీ ఆయనది పాపము లేని శరీరం, పాపమెరుగని
శరీరం, పాపము చేయని శరీరం. మానము రుచి చూడటానికి ఆ శరీరాన్ని ఆయన ధరించుకున్నట్లు హెబ్రీ పత్రికలో చెప్పాడు, టు టేస్ట్ ద డెత్. మనలో చాలామంది చాలా రుచి చూసిన వాళ్ళు ఉంటారు. మీ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్ బిర్యానీ ఎలాగుంటుంది అంటే నోరు ఉడుతుంది. ఇప్పుడు వాకింగ్ కూడా మానేస్తాం. అలాగే రకరకాల వంటకాలన్నీ ఆలోచించినప్పుడు రుచి చూసిండేది చాలా తెలిసింటుంది. ఇంకా కొన్నిసార్లు ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఎలాగ రుచి చూస్తుంటారో ఎలాగుంటుంది తెలుసు మీకు. పాస్ అయితే ఎలాగుంటుంది తెలుసు. సీట్ వస్తే ఎలాగుంటుంది, సీట్ రాకపోతే ఎలాగుంటుంది, ఉద్యోగం వస్తే ఎలాగుంటుంది, మొదటి జీతం వస్తే ఎలాగుంటుంది, పెళ్ళైతే ఎలాగుంటుంది, పిల్లలైతే ఎలాగ, తండ్రి అయితే ఎలాగ, తల్లి అయితే ఎలాగ, అన్ని షుగర్ వస్తే ఎలాగుంటుంది రుచి. అది కూడా బీపీ వస్తే ఎలాగుంటుంది, రోగాలు వస్తే ఎలాగుంటాయి, అనారోగ్యంగా ఉంటే ఎలాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటే ఎలాగుంటుంది. ఇంకా మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా, కరోనా వస్తే ఎలాగుంటుంది అడగండి వాళ్ళని. వాళ్ళు ఏం చెప్తారు, జీవితంలో ఏ రోగమన్నా భరించవచ్చు కానీ ఇది భరించలేమని చెప్తారు. రుచి చూసినారు. ఇప్పుడు చెప్తాం ఒక ప్రశ్న, ఎవరైనా మరణాన్ని రుచి చూసిన వాళ్ళు ఉన్నారా? అది చూసి రాలేము. ఇంకా మిగతావన్నీ చూసి వచ్చినాము. కరోనా ఎలాగో రుచి చూసి వచ్చినాము, జీతం వస్తే ఎలాగుంటుందో రుచి చూసి వచ్చినాము, భోజనం తినేసి రుచి చూసి వచ్చినాము, ఉద్యోగం చేస్తే ఎలాగుంటుందో రుచి, అన్నీ రుచి చూసి రావచ్చు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ విచ్ వీ కెనాట్ టేస్ట్ అండ్ కమ్ బ్యాక్, దట్ ఈస్ డెత్. మరణం మాత్రమే మనం తిరిగి రుచి చూసి రాలేము. ఒకే ఒక్కడు 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మరణం రుచి చూడటానికి భూమి మీదకి వచ్చినాడు, రుచి చూసినాడు, మరణాన్ని గెలిచినాడు. ఆయన మృత్యుంజయుడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో కేక వేసాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఒక సమాధి నీ విషయం ఎక్కడ, మరణములో పాపమునకున్న బలము ధర్మశాస్త్రం. ఆయన మరణించుకుండా ఉంటే ఇప్పుడు మనం మరణించిన తర్వాత దెర్ ఇస్ నో లైఫ్, జీవం ఉండేది కాదు. ఆయన మరణించి తిరిగి లేచినాడు కనుక మరణం ఓడిపోయింది, సమాధి ఓడిపోయింది. మరణపు దాస్యపు శృంఖళ్ళు, ముళ్ళులు తెంచివేయబడ్డాయి, మరణం మీద విజయం వచ్చింది. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచిన వారు భౌతికంగా మరణించిన దినాన్ని సమాధంలో నుండి వారు లేపబడుతున్నారు. ఇదే దేవుని యొక్క నీతి. మన యందు ఆయన వెల్లడి చేయట కొరకాయి నీతిమంతుడిగా ఈ భూమి మీదకి ఆయన అవతరించినాడు. దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా చేయటానికి. ఇంకా రోమాపత్రికలో రాయబడింది, టు మేక్ యూ స్లేవ్స్ టు ద రైచియస్నెస్, నీతికి దాసులుగా చేయట కొరకాయి. ఆ నీతిమంతుడు మన కొరకాయ శిలువలో చనిపోయాడు. ఇప్పుడు మనం నీతిమంతులుగా చేయబడ్డ మనకే సిగ్గేస్తుంది కదా. కొన్నిసార్లు మనకు దేవుడు పెట్టిన ముద్దు పేర్లు వింటే మనకే సిగ్గేస్తుంది. మన పిల్లలకు పెట్టుకున్న పేర్లు కూడా వింటే వేరే వాళ్ళకి సిగ్గేస్తుంది, మనకి సిగ్గేది. ఎందుకంటే కాకిపిల్ల కాకి ముద్దు కదా. దేవుడు కూడా మనకు అలాగే పేర్లు పెట్టేసాడు. మనకి పేర్లు పెట్టాల్సింది యెషయా 53లో చెప్పబడింది, మనం రోగులము, మనం దోషులము, మనం నింద పొందవలసిన వారు, ఇవన్నీ మన పేర్లు. పాపలము, ఇవన్నీ మన పేర్లు. యెషయా 1వ అధ్యాయంలో చెప్పబడింది కదా, అరికాల మొదలుకొని నన్నెత్త దాకా కొంచెమైనా స్వస్థత లేకుండా జీవిస్తుంటాం. ఇలాంటి మన పేర్లు తీసేసి ప్రభువారు యేసుప్రభు యొక్క శిలువ రక్తం చేత మనల్ని కడిగి హృదయాన్ని పరిశుద్ధపరిచి కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని ఇప్పుడు పెద్ద పేర్లు పెట్టాడు. ప్రభువా మీరు ఆ పేర్లు మమ్మల్ని విలువద్దు, సిగ్గేస్తుంది. ముఖ్యంగా వేరే వాళ్ళు ఎదుటి విలువద్దు, సాతాను ఎదుటి అసలే విలువద్దు, సిగ్గేస్తుందని. ఏంటి ఎలాంటి పేర్లు పెట్టాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ పేర్లా దేవుని కుమారుడు, దేవుని వారసుడు, దేవుని కుమార్తె. రోమా 1:17 ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. చెదిరిన పరిశుద్ధులందరికీ శుభమని రాయు ఉత్తరము లేదా లేఖ. ఎవరి పరిశుద్ధులు, ఎవరి నీతిమంతులు, ఎవరి జ్ఞానులు, ఎవరి ఘనత వహించిన పాత్రలు, ఎవరు దేవుని కొరకు వాడబడే సామర్థ్యం కలిగిన మనుషులు, ఎవరు ఈ దేవుని ఉప్పైన వారు, వెలుగైన వారు, ఆయన కొరకు సాక్షులుగా జీవించారు. మనకే చాలా సిగ్గేస్తుంది. కానీ ఆయన పెట్టుకున్న ముద్దు పేర్లు మనం మార్చలేము ఇవి. ఇప్పుడు మనకు కూడా మన ఒరిజినల్ పేర్లు వద్దులే ప్రభా. ఇప్పుడు ఉరికే మన పేర్లని ఏంటి? రైచస్, నీతిమంతుడు, విశ్వాసి, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, దేవుని సొత్తు, దేవుని స్వాస్థ్యము, దేవుని జనము, రాయల్ ప్రీస్ట్హుడ్, చోజన్ జనరేషన్. ఓ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇవన్నీ ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేసిన. యెహోవా నాకు ఆధారం. 3 ఆధారాలు చూసినాం. మొదటిది ఏంటి? రక్షణాధారం. రెండవది ఏంటి? కరుణాధారం. మూడవది ఏంటి? నీతికి
ఆధారం. 4 చూస్తామా? 16వ కీర్తన 2వ వచనం. Psalm 16 verse 2. చాలు. ఏ ఆధారం? క్షేమాధారం. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా, ఇంగ్లీష్ బైబిల్లో ఈ రిథం ఉండకపోవచ్చు, రైమింగ్ ఉండకపోవచ్చు. ఆయన మన క్షేమాధారం. మన క్షేమం ఆయనే. పాతకాలం వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలియదు అనుకోండి. అప్పుడు మనము, మీకు తెలుసు కదా, ఉత్తరాలు రాసేది, లెటర్స్, ఇన్లైన్ లెటరు, కవరు, కార్డ్ అని ఉండేది కదా. మనం ఎవరికైనా బంధువులకి అప్పుడు ఇంకేం లేదు కదా, ఉత్తరం రాయడము, అర్జెంట్ అయితే టెలిగ్రామ్ వేయడం. తర్వాత ఎప్పుడో ఫోన్లో వచ్చిన ఉత్తరం రాసేటప్పుడు పైన ఒక మాట రాసేవాళ్ళు, ఏమని? క్షేమములు. మనకు రాయడం రాలేదనుకో, పక్కన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఇట్లా మా బంధువులకు ఉత్తరం రాయాలి, మీరు రాయండి అని అంటే, చెప్పు ఏం రాయాలా అని అంటూనే ఉంటాడు. ఆయన రాసేది రాస్తుంటాడు. ఏం రాసాడని చూస్తే డేట్ వేసింటాడు, పైన క్షేమములు అని రాసింటాడు. ప్రియమైన కుటుంబ సభ్యులకు అది స్టాండర్డ్ ప్రైజెస్ ఉంటాయి, అవి రాసేసి ఉంటాడు. ఇంకేం రాయమంటే చెప్పండి. క్షేమములు, అందరూ క్షేమంగా ఉండాలని కోరుతాం. అందుకే దానియేలు దినాల్లో రాసు కూడా ఉత్తరం ఏదైనా రాసేటప్పుడు అంటే ఒక డిక్రీ, ఆజ్ఞ జారీ చేసేటప్పుడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. క్షేమాభివృద్ధి, క్షేమము, క్షేమాధారము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన మనకు నది వలె క్షేమాన్ని ప్రవహింపచేయటి కొరకై ఈ భూమి మీదకి దిగి వచ్చి క్షేమములో ఉన్న వారికి క్షేమము ఇచ్చి, అది ఉచితంగా ఆయన దయచేసిన. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తనలు 62 7వ వచనం. 62 verse 7. అవసరమైన పాయింట్ మింగేశారక్క. చాలు. నా మహిమకు దేవుడే ఆధారం. ఏ ఆధారం చెప్పండి. ఇంక మీరు చెప్పాలి. 4 చెప్పి 5 చెప్పకపోతే ఎట్లా? మహిమాధారము. మొదటిది ఏంటి? రక్షణాధారము. రెండవది ఏంటి? కరుణాధారము. మూడవది ఏంటి? నీతిక ఆధారము. 4వది ఏంటి? క్షేమాధారము. 5వది ఏంటి? వెరీ గుడ్. మీరు ఇంత టాప్ బిలీవర్స్ అని తెలియదు. మహిమాధారం. ఎవరికి మహిమాధారం? రోమపత్రికలు చెప్పబడింది, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాస్తారంటే, ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అంటే అర్థమేంటి? ఉదాహరణకి పిల్లలు పాస్ కావాలంటే ఎగ్జామ్ పరీక్షలో 100 మార్కులకు 35 రావాలా. 34 వస్తే పాసా ఫెయిలా? ఫెయిలే. 32 వస్తే పాసా ఫెయిలా? 0 వస్తే 0 వచ్చిన ఫెయిలే, 34 వచ్చినా ఫెయిలే. అంటే దే ఆర్ కమ్ షార్ట్ ఆఫ్ ద టార్గెట్. రావాల్సిన దానికి మనము కూడా, మనం ఎంత బాగున్నా, ఎంత మంచి పేరున్నా, ఎంత మత నియమాలున్నా, ఎంత నిష్టలున్నా, ఆల్ హ్యూమన్ రేస్ వాజ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ ద మార్క్. 35 రావాలంటే ఎంత పెద్ద భక్తులని పిలువబడేవారు కూడా యేసుప్రభు వారికి వెలవడు 34, 33, 32, 35 అన్న 1 మార్కులో పోయింది, 2 మార్కులో పోయింది అన్న జక్కయ్య మాదిరి దే ఆర్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇంక వాళ్ళకి పెరగలేరు, స్టేజ్ అయిపోయింది. ఎన్ని రాసినా 0 నుండి 34 దాకే వస్తున్నాయి, 35 పైన రావట్లేదు. అందుకే మహిమాసురిపోయిన దేవుడు మహిమను కోల్పోయిన మనల్ని మహిమలోనికి తీసుకుని వచ్చుట కొరకై మహిమాధారముగా ఈ భూమి మీదకి దిగి వచ్చిన. అందుకే లూకాసు వార్త 2వ అధ్యాయంలో చెప్పబడినది, యేసుప్రభు వారు పుట్టిన తర్వాత 2:14 మనం చదివిన, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి గ్లోరీ టు ద గాడ్ అండ్ ద హైయెస్ట్. మహిమ లేదు వారికి ఇంతదాకా. అంటే దేవదూతుల మహిమ ఉండొచ్చు, వారి మహిమ ఉండొచ్చు, కానీ పాపాత్ముడైన మానవుని ద్వారా మహిమ లేకుండా ఉన్న పరలోకానికి ఇప్పుడు రక్షకుడు భూమి మీద ఉద్భవించడం ద్వారా ఏం కలిగింది? మహిమ కలిగింది. ఇప్పుడు మహిమగల సువార్త మన దగ్గరికి వచ్చింది. సువార్తకు విధేయత చూపించినాము. ఎక్కడికి వచ్చినాము? ఎఫెసీ 5 మహిమగల సంఘములోనికి వచ్చినాము, గ్లోరియస్ చర్చ్. ఇప్పుడు ఈ సంఘములో మనం ఉంటే ప్రభు రాకడి కొరకు సిద్ధపడుతున్నాము. ఒక దినాన్ని ప్రభు రాబోతున్నాడు.
ఫిలిప్పీ పత్రిక 3:21 ప్రకారం దిస్ వైల్డ్ బాడీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఏ గ్లోరియస్ బాడీ. ఈ దీన శరీరము మహిమాదేహముగా మార్చబడుతుంది. మహిమలో ఉన్నట్టు కొరకే మనం కొనిపోబడుతున్నాం. తర్వాత పరలోకానికి వెళ్ళిన తర్వాత మహిమా రాజ్యం, మకుటధారుడుగా ఆయన మనం చూస్తున్నాం, కిరీటధారుడిగా చూస్తున్నాం. మా మహిమలో మనం సదాకాలం ఉంటున్నాం. మహిమకు దూరం అయిపోయి పంది వలె కుక్క వలె దొర్లుతూ తిరుగుతూ గొర్రె వలె తప్పిపోయి సంచార జీవులుగా జీవిస్తున్న పాపాత్ములైన మానవుని ప్రేమించి పరిశుద్ధుడైన దేవుడు పరలోక రాజ్య వైభవాన్ని మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తమ కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా చచ్చిన మానవుణ్ణి తిరిగి లేపాడు. తిరిగి లేపు, నువ్వు ఇక్కడే ఉండు, తర్వాత ఆలోచిస్తున్న ఈ సంగతి అని చెప్పలేదు. సాధారణంగా అధికారులు కానీ లోకంలో నాయకులు కానీ ఎవరు వారి స్థానంలోనికి ఎదగాలని ప్రయత్నం చేయరు. అందుకే కదా గొడవలు వచ్చేది. ఎంతసేపున వాళ్ళ కింద ఉండాలని ఓన్లీ వన్ మొనార్క్. ఈ వీధి అంటే నాదే, ఈ ప్రాంతం అంటే నాదే, నియోజకవర్గం అంటే నాదే, రాష్ట్రం అంటే నాదే, దేశం అంటే నాదే, ఖండం అంటే నాదే, ఇదంతా నాదే, నా 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 మా అని ఆర్టీసీ బస్సుల మీద మాత్రమే ఉంటుంది. ఇది మన బస్సు, మన అందరిది, మీరు జాగ్రత్తగా. ఇది ఎక్కడ ఉండదు. కానీ యేసు ప్రభు అలా కాదు. మనం యేసుని వారలము, తన వారికనే ఉంది. ఆయన వలే మనం ఉండాలని, ఆయనతో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని, ఆయన సింహాసనంలో ఉండాలని, ఆయన మహిమలో ఉండాలని బైబిల్లో రాయబడింది. వాంట్ టు షేర్ హిజ్ గ్లోరీ విత్ అస్. మనతో ఆయన మహిమను పంచుకోవాలని, సమానంగా ఉండాలని ఎవరు కోరుకోరు. భార్య భర్తలు కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని వాళ్ళు అనుకుంటారు, బయటికి చెప్తారు. కానీ మా ఇద్దరు ఒకటి వద్దులేండి, మరి ఎంత టూ మంచిది. ఎవరో ఒకరు అధికంగా ఉండనే ఉంటారు. పిల్లలు కూడా అలాగే ఉంటారు, ఎక్కడ కూడా అలాగే ఉంటుంది. కానీ ఒకే యేసు మాత్రం ఆయన రక్తం ద్వారా కడగబడిన వారందరూ ఆయనతో సహపాటి వారసులు, కోహెయిరర్స్. అలాగైనా మనల్ని చేయటానికి ఇష్టపడుతూ వచ్చిన, అందుకనే రాజులైన యాజకులుగా మనల్ని చేసిన, ఆయన ఆరాధించుట కొరగా ఇప్పుడు మనం చేరి వచ్చిన. యెహోవా నాకు ఆధారము. 5 విషయాలు చూసినాం. మొదటిది ఏంటి? రక్షణాధారము. రెండవది ఏంటి? కరుణాధారం. మూడవది ఏంటి? నీతికి ఆధారం. నాలుగవది ఏంటి? క్షేమాధారం. ఐదవది ఆఖరిది ఏంటి? మహిమాధారం. నిరాధారముగున్న నాకు ఆధారము చూపించుట కొరకై భూమికి దిగి వచ్చిన నాథుడా, నీ పాదములకు ప్రణామములు అనే నిరాధులు ఆధారము కలిగిన వారముగా ఎంచబడిన దాన్ని బట్టి ఆ మహిమలోనికి ఆయన ఉచితంగా, ఇవన్నీ ఉచితం, ఒక్క పైసా కూడా చెల్లించేది లేదు. అదే చెల్లించి ఇవన్నీ కొనాలంటే మనిషినికి అయ్యే పని కాదు. కీర్తన 49:9 చెప్పబడింది, వారి ప్రాణ విమోచన క్రయము గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసిందే. అంత క్రయాన్ని ఆయన మన కొరికే చెల్లించిన దాన్ని బట్టి ఆయన పాదములు ఎదుట సాగిలపడి ఆయనను పూజించి ఆరాధించినట్లుగా పూజారులను ప్రభువారు, ఆరాధికులను ప్రభువారు, నమస్కారం చేసేవారిని ప్రభువు సిద్ధం చేయనుగాక.